సెంట్రల్ బడ్జెట్ ఎట్లా ఉంది? మనకు నిరాశాజనకమైనటువంటి బడ్జెట్. ఒక రకంగా మనను అత్యంత కానీ ఇంతమంది చదువుకున్న వాళ్ళు, ఇంతమంది ఆలోచన పరులు, వీళ్ళంతా ఆహా ఓహో అంటే మీరేంటి వస్తుందని తప్పులు వెతికి చూపిస్తున్నారు? ఇప్పుడు వికసిత్ భారత్ అని పెట్టారు. ఇక దీని గురించి ప్రీతమైన చర్చ జరగాలి. బ్రహ్మాండమైన ఇంగ్లీష్లో లేకపోతే హిందీలో తెలుగులో వికసిత భారత్లో ఎట్లా చంద్రబాబు నాయుడు విషయంలో ఎందుకు అసలు ఏమీ లేదు కదా. చంద్రబాబు నాయుడు అమరావతిని రాజధాని నిర్మించేది నరేంద్ర మోదీ అని చెప్తారు ఆయన. అంటే ఇప్పుడు ఎందుకు చంద్రబాబు నాయుడు రోకార్డు ఇస్తలేడు, ఆ బీహార్ లాగా ఇంకోలాగా పైసలు తెచ్చుకోలేకపోతున్నాడు? చంద్రబాబు నాయుడు భయానికో భక్తితో ఏమనట్లేదు, కానీ కేసీఆర్ కూడా ఏమనట్లేదు కదా. వాళ్ళు ఏ స్థాయిలో వాళ్ళ కుటుంబం మీద దాడి చేస్తారు, లేకపోతే పార్టీ మీద ఏ స్థాయిలో దాడి చేస్తారు? దక్షిణాది రాష్ట్రాలపైన డెలిబరేట్లీ డిస్క్రిమినేషన్ చూపిస్తామని మీరు చెప్పదలుచుకున్నారా? వాళ్ళ ముఖ్య నాయకులు అంటే నీతి నాయకుల ముఖ్య అధికారులు వీరికి వచ్చి చూసి సర్టిఫై చేసి చెప్తే నయా పైసలు. అంటే ఇప్పుడు తెలంగాణ పట్ల నరేంద్ర మోదీ చెప్పిన మాట, రాజకీయాలు చేస్తారు విపక్షాలు, ప్రభుత్వం చాలా అద్భుతంగా ముందుకు వెళుతున్నది, మొత్తం భారతదేశంలో ప్రజలందరి అభివృద్ధిని శ్రేయస్సును కోరుతున్నది, ఆ కోరే విధంగా నిర్ణయాలు ఉన్నాయని వారు అంటున్నమాట. డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఐటీ అనుబంధ రంగాలు, దాని ఆధారపడ్డ రంగాల మీద ఉపాధి దొరికేది. బీజేపీ ఎంపీలు మునుపటి కంటే చాలా ఎక్కువ ఉన్నారు. అంటే వాళ్ళు ఏం చేయాల్సి ఉంటుంది మరి? ఇది పెద్ద పబ్లిక్లో జరుగుతున్న డిస్కషన్ అండి. ఓవరాల్గా మల్లుబట్టి విక్రమార్క గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు పోయి 1,67,500 కోట్లతో ఏమో దరఖాస్తు ఇచ్చింది. నేను అదే రోజు చెప్పిన, ఈ 55,652 కోట్లలో ఆ లాస్ట్లో 52 కోట్లు వచ్చిందా నేను కిషన్ రెడ్డికి మాలాభిషేకం అని. సరే కదా, వీళ్ళు ఈయన బడే బాయ్ అన్నాడు, ఆయన చోటే బాయ్ అన్నాడు, ఆలింగనాలు 30 సార్లు పోయి రావడం. నమస్తే. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ పైన భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉపాధి రంగాన్ని లేదా ఉపాధి గురించి ఏమాత్రం పట్టించుకోలేని కొందరంటే ఈ బడ్జెట్ ఆశాజనకంగా ఉన్నదని, కొత్త ఎకానమీకి మరింత బూస్టింగ్ ఇవ్వబోతున్నదని, భవిష్యత్ భారతానికి భరోసానిస్తున్నదని మరికొందరు అంటూ ఉన్నారు. ఈ రెండు రకాల అభిప్రాయాలలో ఒక అభిప్రాయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రెండు ఆర్గ్యుమెంట్లు ఉన్నాయి. మరి ఈ రెండు ఆర్గ్యుమెంట్లలో ఏది వాస్తవానికి దగ్గరగా ఉన్నది? ఈ ఆర్గ్యుమెంట్లను ఎట్లా అర్థం చేసుకోవాలి? దీనిపైన మాట్లాడుతూ మన దగ్గర బీఆర్ఎస్ నాయకులు శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు, వారితో మాట్లాడదు. సార్ నమస్కారం. నమస్కారం. సెంట్రల్ బడ్జెట్ ఎట్లా ఉంది? రెండు రకాలుగా చెప్పాలి. ఒకటేందో అంటే ఒక తెలంగాణ వాదిగా, తెలంగాణ పౌరునిగా. రెండవది జాతీయ స్థాయిలో గతంలో వస్తున్నటువంటి బడ్జెట్ను పోలుస్తూ ఈ బడ్జెట్ ఏమాత్రం అన్ని రంగాలకు ఊతమిస్తుంది అనే విషయాన్ని కనుక చూస్తే చాలా నిష్కర్షగా చెప్పాల్సి వస్తే తెలంగాణ వాళ్ళకేమో 100% మనకు నిరాశాజనకమైనటువంటి బడ్జెట్. ఒక రకంగా మనను అత్యంత చిన్న చూపు చూసిన బడ్జెట్ లాస్ట్ లాగానే. ఇది మనకి ఏ రకంగా పెద్దగా ప్రత్యేకంగా పనికొచ్చే పరిస్థితి లేదు. దేశం మొత్తంగా చూస్తుందంటే ఒక రొటీన్ బడ్జెట్లా కనపడింది. దేర్ ఈజ్ నథింగ్ మచ్ దే హ్యావ్ షోన్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నిర్మలా సీతారామన్ గారు మొదటిసారి మంత్రి అయినప్పుడు, ఆర్థిక మంత్రిగా, దగ్గర 2.5 hours ఆమె బడ్జెట్ ప్రసంగాన్ని ప్రవేశపెట్టింది. 2.5 hours షీ స్పోక్. ఒకసారి 3 గంటలు కూడా మనం చూసినాం. అది తగ్గుతూ నిన్న చూస్తే 1:74 నిమిషాలు ప్రిసైజ్లీ. అంటే బేసికల్లీ ఏంటంటే రొటీన్ అయిపోయింది వ్యవహారం. కొన్ని కేటాయింపులు, 1-2 పాపులిస్టిక్ మెజర్ లాగా చెప్పేటటువంటి కొన్ని కొత్త పదాలతో ఉన్నటువంటి స్కీమ్స్, వికసిత్ భారత్ లాంటి రొటీన్ డైలాగ్స్ తప్పితే, నార్మల్ కేటాయింపులు 1-2 మెరుపులు తప్పితే ఈ బడ్జెట్ నిజంగా ఏదొక్క రంగం, నేను ఒక మొన్నటి నుంచి చూస్తున్నా, 1st తారీఖు ఈవినింగ్ నుంచి ఇవాళ వరకు చూస్తే ఇండస్ట్రీ నుంచి బేసికలీ మీకు పెద్దగా గ్రేట్ పాజిటివ్ రెస్పాన్స్ కనపడలేదు. వ్యవసాయ రంగం, దాని అనుబంధ రంగాలకు సంబంధించినటువంటి ప్రముఖులు మాట్లాడుతూ ఉంటారు, అక్కడి నుంచి మీకు పెద్దగా ఏమీ కనపడలేదు. ఇండస్ట్రీలోనే ఎంఎస్ఎంఈలు, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, వాళ్లకు రొటీన్గా చెప్పిన డైలాగులే తప్పితే హిస్టరీ చూస్తే
చెప్పిన అంశాలు ఏది పనికొచ్చే విధంగా కనపడలేదు. ఓవరాల్గా ఏంటంటే మార్కెట్ రెస్పాన్స్ కూడా మీరు చూసింది చాలా ఫ్లాట్గా ఉండే. సో దెర్ ఈజ్ నథింగ్ మచ్ ఫర్ ఎనీ సొసైటీ. కాకపోతే ఏంటంటే ఎనీ సెక్షన్ ఏదో వేతన జీవులకు మేము 12 లక్షల వరకు మినహాయింపు. అండ్ యూ కెన్ సీ 12 lakhs అనేది ఒకటి ఐటీ రిటర్న్స్ జాబితా కనుక తీసుకుంటే దగ్గర దగ్గర 1 కోటి మందికి మాత్రమే బెనిఫిట్ అనే విషయాన్ని చెప్పారు. 6% మంది మాత్రమే ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తున్న విషయాన్ని మనకు కూడా తెలుసు దేశంలో. ఇవన్నీ చూస్తే ఏంటంటే పెద్దగా ఏమీ మధ్యతరగతికి కూడా లాభం జరిగే బడ్జెట్ లాగా అనిపించలేదు. కానీ దీంట్లో తెలంగాణకు మాత్రం 100% అన్యాయం జరిగింది మళ్ళీ. కానీ ఇక్కడ ఎస్ ఆ విషయంలో ఒక ఆర్గ్యుమెంట్ ఉన్నది. కొత్త ఎకానమీకి బూస్ట్ ఇచ్చి గిగ్ ఎకానమీ లేదా గిగ్ వర్కర్లకు సంబంధించిన ఎంఎస్ఎంఈలకు సంబంధించిన ప్రధానమైన ఫోకస్ ఈ బడ్జెట్లో ఉంది కదా, దాన్ని ఎందుకు మీరు పరిగణలోకి తీసుకోవట్లేదు? గిగ్ వర్కర్లకు ఏదో ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించామని చెప్పినారు. దట్స్ ఫైన్, నేను కాదంటలేదు. ఎందుకంటే దేశంలో ఈ అసంఘటిత సంబంధించినటువంటి ఇప్పుడు కొత్తగా మీరు సర్వీస్లో ఉన్న వాళ్ళు చాలామంది గిగ్ వర్కర్స్, మీరు స్విగ్గీస్లో పనిచేసే వాళ్ళు, ఇట్లా పనిచేసే ఈ రకమైనటువంటి వర్కర్స్కి వాళ్ళను కొంత దీంట్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు ఆ గ్యాంబిట్లోకి. కానీ అది తొలి ప్రయత్నం మాత్రమే, ఫలితం చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కోవిడ్ వచ్చిన దగ్గర నుంచి ఇవాటి వరకు ఎంఎస్ఎంఈ రంగానికి మీరు ఊతమిస్తున్నామని చెప్తున్నారు. కొలెటరల్ ఫ్రీ సెక్యూరిటీస్, అంటే సెక్యూరిటీస్ ఏం లేకుండానే కొలెటరల్ ఫ్రీ లోన్స్ ఇస్తామని చెప్తున్నారు బ్యాంకుల్లో. తర్వాత ఇప్పుడు లిమిట్ కూడా పెంచారు, ఎంఎస్ఎంఈ డెఫినేషన్ కూడా చేంజ్ చేసే ప్రయత్నం చేశారు. డిస్పైట్ దట్ దేశంలో అన్ఎంప్లాయ్మెంట్ ఎందుకు పెరుగుతోంది? డిస్పైట్ దట్ ప్రొడక్షన్ బేసికలీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో ఎందుకంత ఊతం కనబడట్లేదు? ఔత్సాహిక పారిశ్రామికవేత్తల యొక్క ఉత్పత్తిలో కానీ ఆ వచ్చినటువంటి సంస్థల యొక్క గ్రోత్ చార్ట్ చూస్తే అంత నిరాశాజనకంగా ఎందుకు కనబడుతోంది అనే విషయాన్ని మీరు ఇంకా పరికిస్తే కేంద్ర మంత్రి గారు గొప్పగా చెప్తున్నటువంటి యొక్క విషయాలు సేమ్ మీరు అనేది కొలెటరల్ ఫ్రీ లోన్స్ గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇవాళ ఏ బ్యాంకు పోయినా కానీ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది బేసికలీ, మీరు బడ్జెట్లో ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఎంఎస్ఎంఈలకి ఇవాళకి కూడా అంత సులువుగా లోన్లు లేవు. నూతనంగా వచ్చే పారిశ్రామికంగా అంటే ఔత్సాహిక పారిశ్రామికతలు కూడా అంత ఈజీగా బ్యాంకుల నుంచి పెట్టుబడులు వచ్చేటువంటి అవకాశాలు, అంటే వర్కింగ్ క్యాపిటల్స్ కానీ లేకపోతే ఇనిషియల్ సీడ్ క్యాపిటల్స్ కానీ వాళ్ళు తెచ్చుకోవడానికి అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. ఎందుకంటే ప్రాక్టికల్గా క్షేత్రస్థాయిలోకి వచ్చేవరకు విధానాలన్నీ కూడా ఆచరణలోకి వచ్చేవరకు నిష్ఫలమవుతూ ఉన్నాయి. దాని మీద కేంద్రం దృష్టి పెట్టట్లేదు. ప్రతిసారి మంచిగా నేను అందుకే నిన్న మాట్లాడినప్పుడు దగ్గర చెప్పాను, ఇది ఎట్లుందంటే కమర్షియల్ ఫార్ములా సినిమా అయిపోయింది. హీరో గారు రాగానే ఒక ఫైటు, ఓ సాంగు, తర్వాత 4-5 కామెడీ సన్నివేశాలు, ఓ మంచి క్లైమాక్స్, మధ్యలో ఒక ఐటమ్ సాంగ్, అర్థం సినిమా అయిపోయింది. ప్రతిసారి ఐటమ్ సాంగ్ ఎందుకన్నానంటే ఒకసారి దాని పేరు సబ్కా సాత్ సబ్కా వికాస్, ఇంకొకసారి సబ్కా ప్రయాస్ ఆడవుతుంది, ఇంకోసారి వికసిత భారత్ అని పేరు వచ్చింది. ఇప్పుడు మధ్యలో కొన్ని కొత్త స్కీమ్స్ వస్తాయి, మధ్యలో విశ్వగురు రకరకాలు, అంటే టు టాక్ అబౌట్ దెమ్, వాళ్ళ ప్రభుత్వం గురించి మాట్లాడడానికి నాయకుని యొక్క గొప్పతనం గురించి మాట్లాడడానికి జనానికి ఒక ఆలోచన విధానం అందజేయడం, ఒక టాపిక్ అందజేయడం. నిన్న ప్రధానమంత్రి కృషి ధన్య యోజన నేను కూడా పెట్టినట్టున్నారు. 1,17,00,000 మంది రైతులను బ్రహ్మాండంగా వాళ్ళ జీవితాలు మార్చేస్తామని చెప్పి. వచ్చే సంవత్సరం మళ్ళీ మనం ఈ చర్చ కూర్చున్నప్పుడు ఇదే ఫిబ్రవరి 3కో 4కో ఆ గణాంకాలు ఎక్కడా చెప్పినట్టు మీకు కనపడదు. ఇది మనం మోదీ గారు ప్రభుత్వానికి వచ్చే కంటే ముందు రైతుల ఆదాయాన్ని గణనీయంగా పెంచుతామని చెప్పి ఇచ్చినటువంటి యొక్క హామీలు అయితే ఉన్నాయో ఇవాళ వాస్తవ రూపం దాల్చినాయి అంటే ఎక్కడ గణాంకాలు మీకు అందుబాటులోకి రావు. మీరు చిన్న ఎగ్జాంపుల్, పసుపు బోర్డు ఉంది, 10 సంవత్సరాల నుంచి అంటే ఎప్పటి నుంచో కొట్లాడుతున్నాం. అరవింద్ అనే ఎంపీ బాండ్ పేపర్ రాసిచ్చిన తర్వాత 10 ఏళ్ళు అయిన తర్వాత ఇప్పుడు మనకి ఆ పసుపు బోర్డుకు సంబంధించి మొన్న మధ్య దాన్ని ఏర్పాటు చేసినట్టు నోటిఫికేషన్ ఇచ్చారు. ఏదో ఒక జూమ్ మీటింగ్ పెట్టి కేంద్ర మంత్రి ఒక ఆయన పీయూష్ గోయల్ గారు, అరవింద్ గారు, ఇంకెవరో ఒక ఇక్కడ ఉన్నటువంటి సంజయ్ గారు, వీళ్ళు జూమ్లో ఉండి కనీసం ఎంత కనీనంగా అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆహ్వానించలేదు, ఏ పార్టీలను ఆహ్వానించలేదు, అధికారులు లేకపోతే ఆ రంగానికి సంబంధించిన వాళ్ళను ఏదో వాళ్ళ పార్టీ కార్యక్రమంలో చేసుకున్నారు. ఈ బడ్జెట్ చూస్తే ఆ కార్యక్రమం ఇనాగరేషన్లో చెప్పారు ప్రత్యేక నిధులు వస్తాయి, స్థిరీకరణ నిధులు వస్తాయి. నిన్న బడ్జెట్ చూస్తే ఏర్పాటు చేసినటువంటి పసుపు బోర్డు ఏదైతే ఉందో దానికి నయా పైసా నిధులు ఇవ్వలేదు. అంటే పేపర్ వర్క్ ప్రకటనలు పరిమితమై ఉంటున్నాయి. దానికి సంబంధించి ఆచరణ వచ్చి ఆ ఆచరణ ద్వారా ఫలితాలు చూస్తే చాలా స్కీములకు సంబంధించి నినాదాలు ఫుల్, నిర్వహణ నిల్. కానీ ఇంతమంది చదువుకున్న వాళ్ళు, ఇంతమంది ఆలోచన పరులు, వీళ్ళంతా ఆహా ఓహో అంటే మీరేంటి మొత్తం దాన్ని తప్పులు వెతికి చూపిస్తున్నారు? ఆహా ఓహో
అనేదానికి కావాల్సినటువంటి ఒక డైలాగులు ఇస్తుందని నేను చెప్తున్నాను మీకు. ఇప్పుడు ప్రభుత్వం పార్టీ ప్రభుత్వంగా నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత ఈ 10 సంవత్సరాలు ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంకొక 6-7 నెలలు ఆల్మోస్ట్ 1 ఇయర్ దాటిపోయిన సందర్భంలో తొలిసారి ఇచ్చినటువంటి ఒక హామీల నుంచి ఇవాటి వరకు మీరు చూడండి మేనిఫెస్టోలో. ఫర్ ఎగ్జాంపుల్, సరే ఆ 15 లక్షల నల్లధనం ముచ్చటైతే ఇంకా మళ్ళీ మాట్లాడి లాభం లేదు. నేను ఉద్యోగాల గురించే మాట్లాడతాను. 10 సంవత్సరాలు ఏటా 2 కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తా అని చెప్పారు. ఇస్తామని చెప్పారు. ఎన్ని రావాలి? 20 కోట్ల ఉద్యోగాలు రావాలి. ఎక్కడున్నాయి 20 కోట్ల ఉద్యోగాలు? ఆ తర్వాత రకరకాల స్టేట్మెంట్లు ఇచ్చి ఇప్పుడు వికసిత్ భారత్ అని పెట్టారు. ఇక దీని గురించి ప్రీతమైన చర్చ జరగాలి. బ్రహ్మాండమైన ఇంగ్లీష్లో లేకపోతే హిందీలో తెలుగులో వికసిత భారత్లో ఎట్లా వృద్ధి జరుగుతుందని చెప్పేసి మనం మంచి మంచి పదాల అల్లిక ఉంటుంది. ఎట్లా అంటే ప్రజల జీవన ప్రమాణాలు పెంచుతాం, అన్ని వర్గాలకు బలహీన వర్గాలకు సంక్షేమ రంగానికి భారత్ ఇట్లా వెలిగిపోతుంది. ఎప్పటికప్పుడు డేట్లు మారుతుంటాయి. 2025 27 అయిపోయినాయి. ఇప్పుడు 2047 వచ్చింది. ఇంకొక 2 సంవత్సరాలు ఇంకొక బడ్జెట్ 2 సంవత్సరాల తర్వాత 2060కి వస్తుంది. అంటే ప్రజలు మాట్లాడుకోవడం కోసం ఇమోషనల్ భావోద్వేగాలతో కూడిన అంశాలని ముందుకు తీసుకొస్తారు. ఇప్పుడు వికసిత భారత్ నేను ఎందుకు పదేసేది అంటున్నంటే, అసలు వికసిత భారత్ అనే దానికి డెఫినేషన్ ఏంటి? నిన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు చెప్పారు. వికసిత్ భారత్ లక్ష్యాలని చేరే విధంగా కేంద్ర బడ్జెట్ ఎట్లా ఉంది? కిషన్ రెడ్డి గారిని ఒక అర్ధగంట ప్రసంగం ఏమని చెప్పండి. తలసరి ఆదాయం నుంచి మొదలుపెట్టి, తలసరి విద్యుత్ వినియోగం నుంచి మొదలుపెట్టి, దేశంలో అనేక సామాజిక ఆర్థిక అభివృద్ధి సంక్షేమ సూచికలు ఉంటాయి కదా, వాటికి సంబంధించి వికసిత భారత లక్ష్యాలు ఏంటి, అవి ఎప్పటి వరకు చేరుతాయి, దాంట్లో పోయిన బడ్జెట్ ఎంత మేరకు సహకరించింది, ఈ బడ్జెట్ ఎట్లా సహకరిస్తుంది అనే దానికి ఏమైనా ప్రామాణికత ఉందా, దానికి సంబంధించిన చర్చ ఉందా, దానికి సంబంధించి బడ్జెట్కి సంబంధించి ఒక అనుబంధ ప్రసంగం ఎప్పుడన్నా మనం ఎప్పుడు కేటాయింపులు వాళ్ళు బల్లలు జరవడాలు ఇది తప్పితే వాటికి సంబంధించిన ప్రోగ్రెస్ రిపోర్ట్ మీద ఎప్పుడన్నా చర్చ జరిగిందా? ఎకనామిక్ సర్వే గొప్పగా పెడతారు. ఎకనామిక్ సర్వే పెట్టిన నెక్స్ట్ డే బడ్జెట్ చర్చ ఉంటుంది. తర్వాత వాయిదా వేస్తారు. బడ్జెట్ చర్చ కొన్ని రోజులు నడుస్తుంది. మళ్ళీ అదే లొల్లి పంచాయతీ. కానీ సూక్ష్మంగా బుచ్చన్న నుంచి మొదలుపెట్టి శ్రీధర్ రెడ్డి నుంచి మొదలుపెట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ కెమెరామన్ గారు వీళ్ళందరికీ భారతదేశం ఏ స్థాయిలో అభివృద్ధి చెందింది వేరే అంశాల్లో అనే విధంగా చర్చ జరిగే విధంగా మన దగ్గర పరిస్థితులు ఉన్నాయా? బ్రహ్మాండమైన నినాదాలు మనకిస్తే మనం వాటిని మాట్లాడుకొని చర్చలలో పేపర్లలో అంటే మీరు సుమారుగా 50 లక్షల కోట్ల వార్షిక బడ్జెట్ మామూలు విషయం కాదు. అవును, మామూలు విషయం కాదు. ఆశ్చర్యపోయే లెక్కలు అవి. ఇంత గ్రోత్ను సాధించి డబల్ డిజిట్ ఉండబోతున్నది జీడిపి గ్రోత్ అని వాళ్ళు చెప్తున్నారు. మీరేమో దానికి మొత్తం ఉల్టా చెప్పారు. ఎక్కడుంది డబుల్ డిజిట్ గ్రోత్? ఎక్స్పెక్టెడ్ గ్రోత్ వాళ్ళే చెప్పారు కదా. నేనేమంటున్నానంటే 12,76,000 కోట్ల రూపాయలు ఏదో అప్పులు తెచ్చిన దానికి మిత్తిలు కట్టడానికే దాంట్లో అలొకేషన్స్ ఉన్నాయి. అంటే క్లోజ్ టు 20%. నేనేమంటున్నా అంటే కీలకమైన రంగాలకు మనం చాలా టెక్నికల్గా పోతే కొద్దిగా అర్థం కాకపోవచ్చు, కానీ వ్యవసాయ రంగం 80% ఆఫ్ ది ఇండియన్ పాపులేషన్ దాని మీద ఆధారపడుతుంది. వాటి యొక్క కేటాయింపులు ఆడికాడికే ఉంటాయి. విద్యారంగం కేటాయింపులు పెరగవు. ఎరువుల సబ్సిడీలు ఇంకా ఒక 3,500 కోట్ల మేరకు తగ్గించారు. అంటే ఎరువుల సబ్సిడీలు తగ్గించడం ద్వారా ఎవరికి నష్టం జరుగుతుంది? రైతులకు నష్టం జరుగుతుంది. అంటే నిజంగా మీ చిత్తశుద్ధి వ్యవసాయ రంగం మీద ఉంటే 80% మంది భారతీయులు, ఒక రంగం గురించి ఎందుకు ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను, 80% ఆఫ్ యువర్ పాపులేషన్ డిపెండ్స్ అపాన్ దట్ పర్టికులర్ సెగ్మెంట్. అక్కడ మీ కేటాయింపులు పెద్ద గొప్పగా ఉండవు, సబ్సిడీలు తగ్గుతూ ఉంటాయి. సబ్సిడీలు కట్ చేయాలంటే సామాన్యుడే గుర్తొస్తారు నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ముందు. ఒకవైపు మీరు కార్పొరేట్ రంగానికి వేవ్ చేసిన లోన్స్ని చూస్తే ఎప్పుడూ దానికి సంబంధించి ప్రపోర్షనేట్గా వ్యవసాయ రంగానికి ఊతమిచ్చినట్టు మీకు కనపడదు. మళ్ళీ డిజిన్వెస్ట్మెంట్ మనం చూస్తున్నాం. 47 లక్షల కోట్ల డిజిన్వెస్ట్మెంట్ ప్రపోజల్స్ తీసుకున్నట్టున్నారు నాకు తెలిసి. అంటే మొత్తం ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి సంస్థలను మొత్తం ప్రైవేట్ పరం అదానికో అంబానీకో ఇంకొకరికో అట్లాంటి క్రోనీ క్యాపిటలిస్టులు ఎవరైతే ప్రభుత్వం పోయిన 10 సంవత్సరాలకు ఎట్లయితే వాళ్ళ ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళను పాలసీల పరంగా వృద్ధిలోకి తీసుకొచ్చి వాళ్ళకి అనుభవాలు లేకున్న ఎయిర్పోర్ట్లను షిప్పింగ్ పోర్ట్లను అన్నింటిని కట్టబెట్టినట్టే మళ్ళీ ఒక కొత్త రంగం సిద్ధం చేస్తున్నారు. ఎందుకు ప్రభుత్వం మంచిగా నడుస్తున్నటువంటి కంపెనీలను కూడా వదిలించుకొని ప్రైవేట్కి ఇద్దామని చూస్తుంది అంటే మీరెవరు ప్రశ్నకు సమాధానం చెప్పరు. గతంలో కాంగ్రెస్ చేయలేదా? అంటే ప్రభుత్వం యొక్క అసమర్థతకు నిర్వహణ సామర్థ్యం లేమికి ఇవి ఎగ్జాంపుల్స్ కాదు. అంటే నరేంద్ర మోదీ అసమర్థమైన ప్రధానమంత్రి అని మీ ఉద్దేశమా? నేనేమంటున్నా అంటే నేను స్వీపింగ్ స్టేట్మెంట్ ఇవ్వాలని అనుకోవట్లేదు, కానీ కీలకమైన రంగాల్లో మెయిన్ మనం ఏం ఆలోచిస్తామండి, ఒకటి దేశంలో జీడిపి గ్రోత్, దేశ సంపద పెరగటము, సామాన్యుల జీవన ప్రమాణాలు పెరగటము, చదువుకునే వాళ్ళకు మంచి విద్య, ఆరోగ్య సదుపాయాలు,
ఉపాధి కల్పన బతకడం కోసం, తర్వాత సామాజిక భద్రత. ఈ రంగాలకు సంబంధించి పోయిన 10 ఏళ్లలో నరేంద్ర మోదీ గారు ప్రధానిగా వస్తే బ్రహ్మాండంగా అయిద్దని అనుకున్న అంశాలకు సంబంధించి ఎక్కడ ఒక గొప్పదైనటువంటి మార్పు అయితే కనపడలేదు. నేను అందుకని మీకు ఇంతకుముందు ఉద్యోగాల గురించి మాట్లాడాను. ఆ లెక్క చూస్తే 20 కోట్ల ఉద్యోగాలు రావాలి, ఎక్కడొచ్చినాయండి? ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థలను ఎట్లాగూ ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలే కేంద్ర ప్రభుత్వాల్లో దగ్గర దగ్గర 20-25% ఖాళీలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. డిఏలకు కొడతారు, రకరకాలుగా మనం చూస్తూ ఉన్నాం ప్రైవేట్ పరంగా ఎట్లా చేస్తూ ఉన్నారు. కాబట్టి సూక్ష్మంగా ఆలోచిస్తే, అంటే వాళ్ళ నినాదాలు అయితే ఉన్నాయో, బీజేపీ పార్టీగా అభివృద్ధి చెంది అనేక రాష్ట్రాల్లో అధికారం వచ్చేటటువంటి అంశాలు ఏదైతే వాళ్ళకి తోడ్పడ్డాయో అవన్నీ భావోద్వేగ అంశాలు. అయితే హిందుత్వ తప్పని నేనట్లేదు, వాళ్ళ ఇష్టం. అయితే హిందుత్వ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి పార్టీల మీద వ్యతిరేకత, లేకపోతే మిగతా వాళ్ళందరినీ అవినీతి పరులు చిత్రీకరించి వాళ్ళు గొప్ప వాళ్ళని చెప్పి నమ్మించగలిగే సామర్థ్యం, దానికి తగ్గ ఆర్గనైజేషన్ స్ట్రెంగ్త్, ఇవన్నీ వాడుకొని అవసరమైతే వేరే పార్టీలను చీల్చడం. ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్రలో శివసేన లాంటివి ఎగ్జాంపుల్స్. ఇదంతా బాగానే ఉంది, కానీ ప్రపోర్షనేట్గా అంతే డెవలప్మెంట్ జరిగిందా అంటే ఐ డోంట్ థింక్ వీ హ్యావ్ సీరియస్ డౌట్స్. ఇక తెలంగాణ విషయానికి వస్తే మాత్రము మీరు 10 ఏళ్ళుగా చూడండి, విభజన చట్టంలోని అంశాలు ఒకటి, ఈ 10 ఏళ్ల తెలంగాణ ప్రస్థానంలో డెవలప్మెంట్ కావాల్సినటువంటి అనేక నూతన అంశాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ అనుకోండి, రేడియల్ రోడ్స్ అనుకోండి, మెట్రో ఫేజ్ 2 అనుకోండి, ఇవన్నీ కొత్తగా వచ్చినటువంటి అంశాలు. మూసీ రివర్ ఇంతకుముందు కేసీఆర్ గారి ప్రభుత్వంలో కూడా మనం ఎంఆర్డిపి డెవలప్మెంట్ కోసం అనుకోండి. హైదరాబాద్ విశ్వనగరంగా డెవలప్ అవుతుంది కాబట్టి ఆపర్చునిటీస్ కోసము మొత్తం వరల్డ్ ఓవర్ ఇక్కడికి జనాలు వస్తున్నారు కాబట్టి, భారతదేశం నుంచి అయితే వివిధ ప్రాంతాల నుంచి గొప్పగా వస్తున్నారు కాబట్టి, ఐటీ హబ్గా పెరుగుతుంది కాబట్టి భవిష్యత్తులో మీకు ఇటు బెంగళూరు, ఇతర మెట్రోస్ బెంగళూరు కానీ, చెన్నై కానీ, కోల్కతా కానీ, ఢిల్లీ కానీ, ముంబై కానీ వాటికంటే వేగంగా అభివృద్ధి చెందగలిగే సామర్థ్యం, అటువంటి వాతావరణ అనుకూలత, అటువంటి రిసోర్సెస్, అటువంటి స్టెబిలిటీ, అటువంటి పబ్లిక్ ఉన్నారు కాబట్టి ఇక్కడ రావాల్సిన అవకాశాల కోసం ప్రభుత్వాలు అడిగే విషయాలన్నీ, వేటికి ఒక్క నయా పైసా మీకు కేంద్రం నుంచి మనకు సహకారం దొరకలేదు. పోయిన 10 సంవత్సరాల్లో విభజన చట్టాలకు సంబంధించినటువంటి అనేక విషయాలు మనం అడిగినాం కదా. ట్రైబల్ యూనివర్సిటీ అనుకోండి, ఐటీఐఆర్ పునరుద్ధరణ అనుకోండి, లేకపోతే హైదరాబాద్ నగరానికి డబ్బులు అనుకోండి, ఫార్మాసిటీకి డబ్బులు అనుకోండి, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అనుకోండి, ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక అంశాలు ఉన్నాయి. అవేవి కూడా మీకు సహకారం దొరకదు. అంటే దానాదీనా చెప్పొచ్చేదేంటి? తెలంగాణ పట్ల ఎందుకు ఈ వివక్ష ఉన్నట్టు, లేదా కనుక పట్టింపు లేని తనం ఎందువల్ల అయిండొచ్చు మరి? ఒకటి, రాజకీయంగా వాళ్ళకి పెద్ద ఇక్కడ పట్టు లేదు, అధికారంలోకి రాలేదు, వస్తుందనే ఆశ లేదు. ఎంతసేపటికి ఉత్తరాది రాష్ట్రాల్లో వాళ్ళకి పట్టు ఉండి, అధికారం ఉండి, మళ్ళీ పట్టు నిలుపుకునేటువంటి ఒక అంశాలు ఉన్న రాష్ట్రాల్లోనే డబ్బులు ఖర్చు పెడతాం. ఉత్తరప్రదేశ్ ఉందండి, నిన్ననే మనందరూ చాలామంది విశ్లేషకులు చెప్తున్నారు, రూపాయి ఆదాయం ఉత్తరప్రదేశ్ నుంచి కేంద్రానికి వస్తే ₹7.29 వాళ్ళకి పోతాయని చెప్పి. తెలంగాణ రాష్ట్రం ₹1 ఆదాయం కేంద్రానికి ఇస్తే మనకు 42 పైసలు వస్తాయి. ఎఫెక్టివ్గా చూస్తే సెస్సులను కనుక తీసేస్తే మనకు వచ్చేది 26 నుంచి 30 పైసలే. అంటే ఉత్తరప్రదేశ్లో వాళ్ళకి మీరు చూశారు కదా, మెజారిటీ పార్లమెంట్ సీట్లు వస్తాయి. రాజస్థాను, బీహారు, మధ్యప్రదేశ్, గుజరాతు, అంటే బేసికల్లీ హిందీ హార్ట్లాండ్. అక్కడ ఉన్నటువంటి రాష్ట్రాల్లో భవిష్యత్తు కూడా వాళ్ళకి అక్కడ భద్రత ఉందనుకుంటే ఆ డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టి వాళ్ళని జాగ్రత్త చూసుకునే ప్రయత్నం చేస్తారు. నాట్ ఓన్లీ తెలంగాణ, ఎంటైర్ సౌత్ ఇండియా బీయింగ్. ఎందుకు అట్లా? చంద్రబాబు ఇప్పుడు బీహార్లో నితీష్ కుమార్ పట్ల భయమో మరేమిటో తెలియదు, ఆయనకు బాగానే చూసుకున్నారు. చంద్రబాబు నాయుడు విషయంలో ఎందుకు అసలు ఏమీ లేదు కదా. చంద్రబాబు నాయుడు అమరావతిని రాజధాని నిర్మించేది నరేంద్ర మోదీ అని చెప్తారు. చంద్రబాబు నాయుడు ఎక్కువ తక్కువ తమాషా చేయకుండా వెనకనే ఇంకొన్ని పెట్టిండ్రు కదా, పవన్ కళ్యాణ్ రూపంలో కొన్ని పెట్టిండ్రు కదా. మరీ అనుకుంటే ఆయనను కూడా చీల్చి, ఆయనకు తెలుసు వీళ్ళ సామర్థ్యం. ఇప్పుడు శివసేన లాంటి పార్టీ అండి, బాల్ ఠాకరే అంటే ఆయన కష్టంతో, ఒక హిందుత్వ నినాదంతో, మరాఠా ఆ కాన్సెప్ట్ తోటి సుదీర్ఘకాలం వాళ్ళ యొక్క హక్కుల కోసం పోరాడి పార్టీని నిర్మించిన ఆయన పార్టీనే బీజేపీ ఒక రకంగా మహారాష్ట్రలో వేళ్ళు ఉనుకోవడం కోసము ఒక రకంగా బాల్ ఠాకరే గారు కారణం. ఆయన పార్టీనే నిట్టనీళ్ళు చేసిండ్రు, ఎడవాకున్న చేసిండ్రు. ఆయన ఇప్పుడు వాళ్ళ గుర్తు కూడా పోయింది, ఉన్న పార్టీని కూడా చీల్చే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఎంతసేపు పడుతుంది వెనక ఇంకొక ఆయన పెట్టి తెలుగుదేశం చీలిక ఖాయమాటరా? నేను ఏమంటున్నా, ఒకవేళ అటువంటి పరిస్థితులు వస్తే చెప్పలేము, వి కాంట్ సే. అంటే ఇప్పుడు ఎందుకు చంద్రబాబు నాయుడు తోకాడిస్తలేడు, ఆ బీహార్ లాగా ఇంకోలాగా పైసలు తెచ్చుకోలేకపోతున్నాడు అంటే, ఒక పోలవరంకి 5,930 కోట్లు వచ్చినాయి, మిగతా వేటికి పెద్దగా. అంతకుముందు
దాంట్లో ఒక 15,900 కోట్లు ఏమై అది కూడా అప్పు. అమరావతి కూడా ఏం లేదు అది అప్పు. అది ఇట్ ఈస్ నాట్ ఎ గ్రాంట్ ఫ్రమ్ ది సెంట్రల్ గవర్నమెంట్. ఎందుకు తోకాడించలేడు భయపెట్టలేడు అంటే ఏంటంటే ఒకవేళ భయపెడితే ఏం జరుగుతుందో చంద్రబాబు నాయుడు గారికి అందరికంటే ఎక్కువ తెలుసు. ప్రస్తుతం ఆయన ప్రభుత్వాన్ని కాపాడుకోవడం, నెక్స్ట్ తరం ఈసారి అయిపోయింది కాబట్టి ఆ లోకేష్ బాబు అంటే ఆయన ముఖ్యమంత్రి చేసో లేకపోతే భావితరానికి నాయకుడిని చేసే ప్రయత్నమే తప్పితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అర్జెంటుగా మారిపోవాలని చెప్పి ఆయన కేంద్రంతో కొట్లాడి పట్టుకొచ్చేది ఏమీ ఉండదు. అది జరగదు కూడా. ఆ స్థాయి నాయకత్వం అనేది ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో ఒక కేసీఆర్ గారు తప్ప మీరు చూడండి, నాట్ ఈవెన్ ఏ సింగిల్ లీడర్ ఫ్రమ్ ది సౌత్. అప్పుడప్పుడు కొంత స్టాలిన్ గారు మాట్లాడతారు, కేరళలో కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు కొంత మాట్లాడతారు తప్పితే కేసీఆర్ గారంతా బలంగా పోయిన 5 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ నాయకత్వాన్ని ప్రతి నిత్యం ప్రతి అంశాల్లో ఎండగట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ, ఎండగట్టిన నాయకుడు కేసీఆర్ గారు. కాబట్టి వాళ్ళ కక్ష వాళ్ళు తీర్చుకున్నారు. కానీ మీరు అట్లా అంటున్నారు, చంద్రబాబు నాయుడు భయానికో భక్తికో ఏమనట్లేదు, కానీ కేసీఆర్ కూడా ఏమనట్లేదు కదా. మన ఎలక్షన్ ఏమి కేసీఆర్ గారు ఏమనకపోతేనే వాళ్ళు ఏ స్థాయిలో వాళ్ళ కుటుంబం మీద దాడి చేసినారు, లేకపోతే పార్టీ మీద ఏ స్థాయిలో దాడి చేస్తారు. ఇవాళ కూడా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ప్రతిపక్షంలో ఉంది, మేము ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నాం. అధికారంలో కాంగ్రెస్ ఉంటే నువ్వు ఒక్క బీజేపీ నాయకుడి యొక్క స్టేట్మెంట్లు, ఇద్దరు కేంద్ర మంత్రులే కానీ వాళ్ళ ఎంపీలు ఎమ్మెల్యేలే చూస్తే వాళ్ళు మమ్మల్ని తిడతారు. పొద్దున్న లేస్తే వాళ్ళు మమ్మల్ని తిడతారు తప్పితే ఏదన్నా అక్కడక్కడ చిన్న చిన్న పొలిటికల్ స్టేట్మెంట్లను ఒకరికొకరు తిట్టుకోవడం తప్పితే విధానపరంగా ప్రభుత్వం యొక్క కార్యాచరణ పరంగా కాంగ్రెస్ని గట్టి తిన్న సందర్భాలు బీజేపీ ఉందా? వాళ్ళు ఇద్దరు కలిసి బీఆర్ఎస్ని ఫినిష్ చేయాలనే ప్రయత్నంలో ఉంటారు. కానీ మీరు నిన్న ఎకనామిక్ సర్వేలో పేర్కొన్న అంశం, ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంఎస్ఎంఈల విషయంలో తీసుకున్న విధానపరమైన నిర్ణయం అద్భుతం, అమోఘమని కొనియాడింది. అంటే మంచి పరిపాలన అందిస్తున్నది ఇక్కడ కాంగ్రెస్ అనేది కూడా ఆ బడ్జెట్లో ఎకనామిక్ సర్వేలో వచ్చిన అంశం. ఇప్పుడు దాంట్లో 2-3 అంశాలు చెప్పిండ్రండి. ఒకటి ఏంటంటే ఓన్ ట్యాక్స్ రెవెన్యూ, తెలంగాణలో సొంత ఆదాయ వనరులు పెంచుకోవడం అంటే నమ్మకమైన పాలనతో సాధ్యమవుతున్నది కదా అని వాళ్ళ. అంటే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ 4.5 లక్షల జిఎస్డిపి రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఆదాయం ఉంటుంది కదా, 4.5 లక్షల నుంచి 14.5 లక్షల కోట్లకు పెంచినాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో. తెలంగాణ వచ్చిన రోజున మన రాష్ట్ర స్థూల ఆదాయ ఉత్పత్తి 4.5 lakh crores. ప్రభుత్వం మొన్న పోయిన నాటికి 14.5 లక్షల కోట్లు. తలసరి ఆదాయం 1,40,000 నుంచి ఇవాళ దగ్గర 3,70,000 పైన ఉంది. ఇంకా పెరుగుతుంది, అది ప్రొజెక్టెడ్ ఉంది, ఇంకా 4.2 దాకా వెళ్తుంది. అదంతా పోయింది. కానీ ఇక రేవంత్ రెడ్డి ఆయనే చెప్తుండు కదా, నేను వచ్చింది సంవత్సరం, మధ్యలో 6 నెలలు ఎలక్షన్స్కే పోయింది, 6 నెలలు చదువుకోవడానికి సరిపోయిందని. అంటే సంవత్సరంలోనే కాంగ్రెస్ బ్రహ్మాండం. ఆ ఎకనామిక్ సర్వేలో అనేక అంశాలు ప్రస్తావించారు తెలంగాణకు సంబంధించి. నాకు తెలిసి నీటి వనరులకు సంబంధించి కానీ, సొంత ఆదాయానికి సంబంధించి కానీ, లేకపోతే ప్రతి ఎకరాకి అంటే మనం ఇచ్చినటువంటి ఇరిగేటెడ్ ల్యాండ్కి సంబంధించి కానీ ఇచ్చిన అన్ని అంశాలు కూడా అవన్నీ కూడా కేసీఆర్ గవర్నమెంట్, కేసీఆర్ గవర్నెన్స్ ఒక ఎబిలిటీకి రిఫ్లెక్షన్స్ తప్పితే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇంకా సమయం ఉంది చెప్పుకోవడానికి. కానీ ఇక్కడ బడ్జెట్ విషయానికి వస్తే కనుక జేపీ ఒక మాట అన్నారు, ఆశాజనకమైన బడ్జెట్ ఇది అని అన్నారు. మీరు మొత్తం నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు జేపీ గారు ఎందుకు ఆశాజనకం అని చెప్తే నేను ఖచ్చితంగా మాట్లాడతాను. మీరు చూడండి, సంస్కరణలు చాలా అవసరమని బడ్జెట్లో పేర్కొన్న స్ట్రెచ్ చేసిన పదం అది. సంస్కరణలు చేయాలి. ఇంకా ఏం సంస్కరణలు కనపడ్డే వారికి అయితే నాకైతే కనపడలేదు. ఎరువుల సబ్సిడీ తగ్గిస్తే సంస్కరణలా, లేకపోతే మీకు అల్పాదాయ వర్గాలకు సంబంధించి కానీ, పరిశ్రమలకు సంబంధించి కానీ, లేకపోతే హెల్త్ రంగంలో కానీ, లేకపోతే ఎడ్యుకేషన్ రంగంలో కానీ కీలకమైన రంగాల కేటాయింపులు ఏమైనా పెరిగినందుకు వారికి గొప్పగా అనిపించిందా? లేకపోతే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, లేకపోతే దక్షిణాది రాష్ట్రాలకు అద్భుతమైన కేటాయింపులు బీఆర్ చేసినందుకు అద్భుతంగా అనిపించిందా? నాకేమి జయప్రకాష్ నారాయణ గారి కోణం ఏంటో నాకు తెలియదు, కాబట్టి నేను వారిని విమర్శించే అవసరం నాకు లేదు. కానీ ఆ లైన్ ఏదైతే వారు చెప్పినరో అంత ఆశాజనకంగానైతే ఆ బడ్జెట్ లేదనే విషయం అనేది ఇప్పటికీ మీరు మార్కెట్ రెస్పాన్స్ చూడండి. మీరు ఏ ఇండస్ట్రీ రెస్పాన్స్ అయినా మీరు ఇవాళ ఈ 2 రోజుల్లో వచ్చినటువంటి ఏ వార్తాపత్రిక తీసి చూసినా కానీ యూ కెన్ అండర్స్టాండ్. ఎట్లా చెప్ప మరి ఆయన మామూలు వ్యక్తి కాదు కదా. నేనేమి జయప్రకాష్ నారాయణ గారి యొక్క మేధాశక్తిని శంకించట్లేదు, దాన్ని విమర్శ చేయాలని నాకు ఉద్దేశం లేదు. వారు ఏ కోణంతో చూసి మంచిగా అనిపించిందో నాకైతే అర్థం కాలేదు. నేను కూడా చూశాను. నేను 2 రకాలు చెప్పిన కదా మీకు, విద్య, వైద్యం, కీలక రంగాల కేటాయింపు, వ్యవసాయం, ఇవన్నీ ఒకటి, ప్లస్ తెలంగాణ వాడిగా తెలంగాణకు సంబంధించి కొద్దిగా ఎక్స్టెండ్ చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు. అంటే దక్షిణాది రాష్ట్రాలను ఎందుకంటున్నాం, పదే పెర్ఫార్మింగ్ స్టేట్స్ అంటే బాగా తలసరి ఆదాయం పెంచుకోవడంలో కానీ, జనాభాను కంట్రోల్ చేసుకోవడంలో కానీ, కేంద్ర ప్రభుత్వ పథకాల అమలులో కాస్త చిత్తశుద్ధి కనిపించడం కానీ, గవర్నెన్స్లో కాస్తంత
బెటర్ అప్రోచ్ చూపించడం కానీ దక్షిణాది రాష్ట్రాలు మోర్ డిసిప్లిన్ కంపేర్డ్ టు నార్త్ ఇండియన్ స్టేట్స్ అని మనందరికీ కూడా తెలుసు. ఇప్పుడు జనాభా కంట్రోల్ ఒక 15% చూస్తారన్న, మీకు కేంద్ర ప్రభుత్వంలో ఆదాయాన్ని పన్నుల వాటాను మనకు పంచేటప్పుడు ఈ ఫైనాన్స్ కమిషన్ రిఫరెన్సెస్లో 1 జనాభా కంట్రోలు, 2 తలసరి ఆదాయం అత్యల్పంగా ఎవరికి ఉంది, 3 విస్తీర్ణం, ఇవన్నీ అంశాలు చూస్తున్నప్పుడు 5-6 అంశాలు చూస్తున్నప్పుడు బేసికల్లీ మన రాష్ట్రాలు బ్రహ్మాండంగా పనిచేసినాయి. అయితే ఇప్పుడు అవే శాపమవుతుంది. ఇవాళ నాకు తెలిసి ఈ బడ్జెట్లో మనకు 2.08 ఎంత వచ్చినట్టుంది కేంద్ర పన్నుల్లో వాటా. ఇది అదే గతంలో 2.863% ఎంతో ఉండే. బట్ టుడే జాతీయ జీడిపికి అంటే జాతీయ స్థూల ఆదాయ ఉత్పత్తికి మన షేర్ 5.1%, జనాభాలో 2.6-2.8% ఉంది. బట్ మీరు మన షేర్ చూస్తే తగ్గుతూ వస్తూ ఉంది. నాకు తెలిసి ఈ 5 సంవత్సరాల దగ్గర సంబంధించి ఒక 20,000 కోట్ల ఆదాయం మనకు రావాల్సింది కేంద్ర వాటాల్లో రాకుండా పోతుంది, కోల్పోయినట్టు బికాస్ ఆఫ్ ది బెటర్ పెర్ఫార్మెన్స్. అదే నేను హరీష్ రావు గారు కూడా వారి యొక్క సంభాషణలో చాలా చోట్ల చెప్పారు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే బాగా పనిచేశాం కాబట్టి, జనాభాను కంట్రోల్ చేశాం కాబట్టి, లేకపోతే మనం పర్యావరణం అటవీ కూడా దాంట్లో కొంత చూస్తారు, అవన్నీ బాగా చేశాం కాబట్టి శిక్షేస్తే ఎట్లా? బాగా పనిచేస్తే మీరు యూ హ్యావ్ టు ఇన్సెంటివైజ్ ద స్టేట్. అంటే మీరు అనేది దక్షిణాది రాష్ట్రాలపైన డెలిబరేట్లీ డిస్క్రిమినేషన్ చూపిస్తున్నారని మీరు చెప్పదలుచుకున్నారా? ఒకటి, ఆ ఫార్ములేషన్ ఆఫ్ ది పాలసీ ఏదైతే ఉందో ఫైనాన్స్ కమిషన్ రిఫరెన్సెస్లోనే ఆ రకంగా కొంత అన్యాయం జరుగుతూ ఉంది. అది కాక కేంద్ర ప్రాయోజిత పథకాలను ఉంటాయి కదా, ఆ గ్రాంట్స్, ఎయిడ్స్, సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్, వీటన్నిటిలో కూడా మీరు చూస్తే రాష్ట్రానికి పోయిన సంవత్సరం నాకు తెలిసి 9,000 కోట్లే వచ్చినట్టున్నాయి. ఈ రకంగా చూస్తే ఓవరాల్గా ఒకటి, కేంద్ర ప్రాయోజిక పథకాల్లో ఎక్కువగా మనకు భాగస్వామ్యం లేకపోవడం, గ్రాంట్ అండ్ ఎయిడ్ ఇచ్చేటప్పుడు లేదా నీతి ఆయోగ్ లాంటి సంస్థలు మనకు ఏదన్నా రికమెండేషన్స్ చేసినప్పుడు వాటిని కంప్లీట్గా పరిచయం పెట్టడం. ఎగ్జాంపుల్, కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మీకు మిషన్ కాకతీయకు మిషన్ భగీరథ కలిసి 24,000 కోట్ల రూపాయలు ఇవ్వండి. ఇవి 2 బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న అన్ని ఆవాసాలకు 100% నీళ్ళు ఇచ్చే పథకమేమో మిషన్ భగీరథ. దాన్నే వాళ్ళు ఇప్పుడు జలజీవన్ మిషన్ అని పెట్టుకున్నారు. ఈ బడ్జెట్లో మళ్ళీ 3 years ఎక్స్టెన్షన్ ఇచ్చారు. తర్వాత మిషన్ కాకతీయ చెరువుల పూడికతీత కార్యక్రమం అనేది దేశంలో ఏడ జరగలేదు. 46,000 చెరువులకు సంబంధించి ప్రతి చెరువుకు ఒక ప్రాపర్ ఆన్లైన్ టెండర్ పిలిచి పూడిక తీసి చెరువుల సామర్థ్యం పెంచి కట్టలు స్ట్రెంగ్తన్ చేసి తూములు బాగా చేసి కింద ఆయకట్లో భూగర్భ జలం పెరిగే విధంగా అన్ని రకాల బ్రహ్మాండంగా చేసిన 2 ప్రోగ్రామ్స్ అవి ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్. 24,000 కోట్లు ఇవ్వమని చెప్పి నీతి ఆయోగ్ ప్లానింగ్ కమిషన్ తీసి నీతి ఆయోగ్ పెట్టారు. వాళ్ళ ముఖ్య నాయకులు అంటే నీతి ఆయోగ్లో ముఖ్య అధికారులు ఇక్కడికి వచ్చి చూసి సర్టిఫై చేసి చెప్తే నయా పైసీయలే. అంటే ఇప్పుడు తెలంగాణ పట్ల ప్రేమ ఉందనుకోవాలన్నా ఇంకేమనుకోవాలి మరి? అంటే ఇక్కడ నరేంద్ర మోదీ చెప్పిన మాట, రాజకీయాలు చేస్తారు విపక్షాలు, ప్రభుత్వం చాలా అద్భుతంగా ముందుకు వెళుతున్నది, మొత్తం భారతదేశంలో ప్రజలందరి అభివృద్ధిని శ్రేయస్సును కోరుతున్నది, ఆ కోరే విధంగా నిర్ణయాలు ఉన్నాయనేది వారు అంటున్నమాట. అంటే దాంట్లో తెలంగాణ ప్రజలు లేరా అని నేను అడుగుతున్నా. దాంట్లో తెలంగాణ ప్రజలు లేరా? ఒక ఐఏఎం, ఒక ఐఏఎస్, నవోదయ విద్యాలయాలు, సైనిక్ స్కూల్స్, ఐఐటీలు, కొత్త మెడికల్ కాలేజీలు ఇస్తే తెలంగాణ విద్యార్థులకు, తెలంగాణలో ఉన్నటువంటి అల్పాదాయ మధ్యతరగతి వర్గాల్లో ఉన్నటువంటి విద్యార్థులకు ఈ ప్రభుత్వ రంగ సంస్థలలో మంచిగా సీట్లు దొరికితే వాళ్ళందరూ బాగుపడి మన దగ్గర విద్యావంతులు పెరిగి ఆయా కుటుంబాల సామాజిక ఆర్థిక స్థితిగతులు పెరిగి తెలంగాణ సమాజం బాగుపడదా? మా అన్ని ఆవాసాలకు మంచినీళ్ళు ఇస్తుంటే ఆ ప్రభుత్వానికి సాయం చేస్తే ఒక 24,000 కోట్లు తెలంగాణ రాష్ట్రానికి వస్తే అవే డబ్బును మళ్ళీ ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే వేరియస్ డెవలప్మెంట్ ఆస్పెక్ట్స్లో రాదా? కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అడౌట్ చేశారు కదా మొన్న మధ్య, ఇప్పుడు అధికార ప్రకటన రాదు. మా దగ్గర ట్రైబల్ యూనివర్సిటీ ఎన్ని రోజులకి చెప్తున్నారు, ఇస్తే మా గిరిజన బిడ్డలు బాగుపడరా? ఐటీఐఆర్ పునరుద్ధరిస్తే దగ్గర 35 లక్షల మందికి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఐటీ అనుబంధ రంగాలు దాని ఆధారపడ్డ రంగాల మీద ఉపాధి దొరికేది హైదరాబాద్ చుట్టూతా. ఏం బాగుపడరా? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ నిమ్స్ ఉంది హైదరాబాద్, దాని డబ్బులు ఏమైనా అడుగుతున్నాం. దానికి డబ్బులు ఇచ్చుంటే ఉత్పత్తి రంగం పెరిగితే ఉత్పత్తి రంగంలో ఎక్కువ జాబ్స్ వస్తాయి, మీకు ఎంఎస్ఎంఎల్ ఎక్కువ జాబ్స్ వస్తాయి. అవి పెరగపోవునా? ఇప్పుడు మీకు వచ్చేసి ఫార్మాసిటీకి 10,000 కోట్లు అడిగినాం. అప్పుడు ఫార్మాసిటీ ఆ రోజు ఇంకా మా గవర్నమెంట్ కంటిన్యూ అయితే అయ్యేది, అది వేరు సంగతి. ఇప్పుడు వీళ్ళు ఏదో రద్దు చేసినారు. కానీ దానికి ఊతమిచ్చి ఉంటే కేంద్రం కూడా ఆ రంగం పెరిగితే అగైన్ మ్యానుఫ్యాక్చరింగ్ కదా మోస్ట్లీ. సో అంటే నేను ఏమంటున్నానంటే దక్షిణాది రాష్ట్రాలు ప్రత్యేకించి తెలంగాణ
మోదీ గారు అనుకున్నటువంటి యొక్క ఆ అభివృద్ధి ప్రణాళికలో కానీ వారి యొక్క ఏమంటారు దాని పేరు దుర్బినిలో కానీ వాళ్ళ యొక్క టెలిస్కోప్లో లేమా? అన్ఫార్చునేట్ కదా. కానీ ఇక్కడ మనకున్న ఎంపీలు బీజేపీ ఎంపీలు మునుపటి కంటే చాలా ఎక్కువ ఉన్నారు. అంటే వాళ్ళు ఏం చేయాల్సి ఉంటుంది మరి? ఇది పెద్ద పబ్లిక్లో జరుగుతున్న డిస్కషన్. వాళ్ళు ఏం చేసిండ్రు ఈ సంవత్సరం అంటే 2 సార్లు బల్లలు జరిచిండ్రు. పోయినసారి నిర్మలా సీతారామన్ గారు జూనో జూలైలో బడ్జెట్ పెట్టారు, అప్పుడు బల్లలు దర్శిండ్రు. అప్పుడు దర్శినప్పుడు కూడా చూసినారే కిషన్ రెడ్డి గారు, సంజయ్ గారు, 2 మంత్రులు అయినరు, ఇంకా 6 ఎంపీలు ఉన్నారు. వీళ్ళు బల్లలు ధరుస్తుంటే ఏమైనా వచ్చినాయని చూసిన, అప్పుడు ఏం రాలే, గుండు 0. అందుకని నేను ఒక ఆర్టికల్ రాసిన లాస్ట్ టైం 8 + 8 = 0 అని. 8 + 8 = 0. 8 అంటే 8 మంది బీజేపీ ఎంపీలు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, జనరల్ 16 ఉండాలి కదా. ఈ 0 ఏం రాలే మన దగ్గర కాబట్టి 0 రాసిన. దీనికి వారం ముందు ఒక టీవీ చర్చల మాట కూడా చెప్పిన, ఈ ప్రభుత్వం 55,652 కోట్లు ముఖ్యమంత్రికి దరఖాస్తు పంపించిండు. ఓవరాల్గా మల్లుబట్టి విక్రమార్క గారు ఫైనాన్స్ మినిస్టర్ కదా పోయి 1,63,500 కోట్లకు ఏమో దరఖాస్తు ఇచ్చిండు. నేను అదే రోజు చెప్పిన, ఈ 55,652 కోట్లలో ఆ లాస్ట్లో 52 కోట్లు వచ్చినా నేను కిషన్ రెడ్డికి ఫలాభిషేకం చేస్తాను అని. సరే కదా, వీళ్ళు ఈయన బడే బాయ్ అన్నాడు, ఆయన చోటే బాయ్ అన్నాడు, ఆలింగనాలు 30 సార్లు పోయి రావడాలు, శాలువలు గీలువలు బ్రహ్మాండంగా ఉంది కదా, మా కెమిస్ట్రీ బాగుందని చెప్పింది. అంతకుముందు కేసీఆర్ గారు వాళ్ళని పట్టించుకోలేదు, గౌరవించలేదు. మేము అసలు మా కెమిస్ట్రీ చూస్తే మీరు పరిశాన్ కావాలి, అన్ని ఫార్ములాలు మేము యూజ్ చేస్తున్నాం, మీరు చూస్తుండండి అని చెప్తే, సరే కదా మరి బ్రహ్మాండంగా ఉంటాయని చెప్పేసి ఆయన చూస్తే ఈసారి కూడా కిషన్ రెడ్డి గారు వీళ్ళంతా బల్లలు బాగా జరుస్తాను. అరే వీళ్ళకి అర్థమే చదువుతాను, ఎందుకంటే నిర్మలా సీతారామన్ గారు బ్రహ్మాండమైన ఆంగ్లంలో వారి ప్రసంగాన్ని ఇస్తుంటారు. ఆ నార్త్ ఇండియన్ సభ్యులు, ఆ బీహార్ వాళ్ళు, రాజస్థాన్ వాళ్ళు, వీళ్ళు బాగా జరుస్తున్నారు. వాళ్ళు జరవంగానే ఏమంటే వీళ్ళు కూడా జరుస్తున్నారు. సరే మనకి ఇంకా వస్తుందేమో, సరే ప్రసంగంలో లేదేమో, తెల్లారి పేపర్లలో డీటెయిల్స్లలో వస్తుందేమో అని చూసిన. వీళ్ళ బల్లలు దర్శిండ్రు కానీ ఏం చేసిరని మీరు అడిగినందుకు ₹1 రాలే. కిషన్ రెడ్డి గారు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి డ్రీమ్ బడ్జెట్ అంటే ఇది. అరే తెలంగాణకు ₹1 రాని బడ్జెట్ డ్రీమ్ బడ్జెట్ ఎట్లయితుందండి తెలంగాణ కేంద్ర మంత్రికి? పేద మధ్యతరగతి బడ్జెట్ అన్నాడు. నేను డిమాండ్ చేస్తున్నాను. అంటే ఆయన విశాల దృష్టితో, విశాల దృక్పథంతో మాట్లాడవచ్చు కదా. అదేంటున్నా, మీ విశాల హృదయంలో, మీ విశాల దృక్పథంలో తెలంగాణ ఎందుకు లేదు? మీకు ఓట్లేసిన సికింద్రాబాద్ ప్రజలు, హైదరాబాద్ నగర్ ప్రజలు లేరు ఎందుకు? మీరు సున్నితత్వం, సగం తెలంగాణ మీకు ఓటేసింది కదండి. మీరు సున్నితత్వాన్ని కోల్పోయి మాట్లాడుతున్నట్లుంది. మేము సున్నితత్వం కోల్పోవట్లేదండి, మేము వాస్తవికతను కోల్పోలేదు. మేము సున్నితత్వాన్ని కోల్పోవడం కాదు, సున్నితత్వాన్ని కోల్పోయిందంటే మాకు ఓట్లేసిన ప్రజలకు ఎంతో కొంత న్యాయం చేయాలి, మమ్మల్ని మంత్రులను చేసిన రాష్ట్రానికి కృతజ్ఞతాపూర్వకంగా ఉండి ఏమైనా సాధించుకొచ్చుకోవాలనేటువంటి ఒక బాధ్యతను, సున్నితత్వాన్ని వాళ్ళు కోల్పోయినారు. ఓట్లేసిన ప్రజల ఆకాంక్షలను గౌరవించాల్సిన సున్నితత్వాన్ని బీజేపీ కోల్పోయింది, ఇక్కడ ఎంపీలు కోల్పోయినారు. ఇవాళ ఏ ముఖం పెట్టుకొని పోయి ఆ ఆదిలాబాదు, మెదకు, నిజామాబాదు, ఇంకోటి కరీంనగర్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అక్కడ చదువుకున్న వాళ్ళు ఓట్లు వేయాలి. అక్కడ ఆదిలాబాద్లో సిమెంట్ ప్రాజెక్టుకి మన సీసీఐ ఉంటుంది. ఇప్పుడు అక్కడ శాసనసభ్యుడు ఉన్నటువంటి శంకర్ కొంత కొట్లాడండి, పాయల్ శంకర్ గారు కేంద్రాన్ని అడిగిండి అప్పట్లో. దాన్ని మీరు పునరుద్ధరించలేదు. మరి ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్లు నీకు ఎందుకు ఓటేయాలి? ఆదిలాబాద్ టీచర్లు నీకు ఎందుకు ఓట్లేయాలి? మీరు పసుపు బోర్డు దానికి నయా పైస ఇవ్వలేదు. బోర్డు పెట్టిండ్రు, సపోర్ట్లు కొట్టిండ్రు, అయిపోయింది. పసుపు బోర్డుకు నయా పైస ఇవ్వలేదు. మరి నిజామాబాదు, ఆదిలాబాదు, కరీంనగర్, ఆ మెదక్ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ టీచర్లు మీకు ఎందుకు ఓట్లేయాలి? మెదక్లో నిమ్స్ కదా, మనకు జైరాబాద్ ప్రాంతంలో ఉండేది కదా, దానికి నిధులు ఇవ్వలేదు మీరు. మరి ఎందుకు మీకు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి యొక్క నిరుద్యోగులు, గ్రాడ్యుయేట్లు, టీచర్లు ఓట్లేయాలి? ఈ రకంగా నేను చెప్పుకుంటూ పోతే ఐటీఐఆర్ కానీ ఇవన్నీ కానీ రాష్ట్రాలు జరిగిన అన్యాయం గురించి మనం మాట్లాడుకుంటూ పోతే, ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం మనం జాతీయ హోదా అడిగినాం. మరి రాష్ట్రం మొత్తం ఉన్నటువంటి ఇటు వరంగల్ ప్రాంతంలో కూడా టీచర్స్ ఎమ్మెల్సీ జరుగుతూ ఉంది. మరి కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రాలేదు, ట్రైబల్ యూనివర్సిటీకి పైసలు రాలేదు, దేనికి రాలే కదా. మరి తెలంగాణలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్లు, తెలంగాణలో టీచర్లు ఇవాళ ఈ బడ్జెట్లో కేంద్రం మాకు బాగా ఇచ్చినందుకు ఓట్లేయాలన్నా, లేకపోతే కేంద్రంతో పోరాడగలిగే శక్తి ఉన్నటువంటి ఒక పార్టీలకు ఓటేయాలన్నా? అంటే మాట చెప్తున్నా నేను, ఏ పార్టీ అనేది కాస్త పక్కన పెడదాం. బీజేపీకి ఎందుకు ఓటేయాలి గ్రాడ్యుయేట్లు, ఈ టీచర్లు? అంటే బీజేపీ పట్ల మధ్యతరగతికి, చదువరులకు ఒక ఆకర్షణ ఏర్పడుతున్నది కదా. ఎందువల్ల అంటారు? ఇప్పుడు మీరు మాట్లాడుతున్న ఇట్లా ఉంది, పబ్లిక్లో రెస్పాన్స్ మరో రకంగా ఉన్నది. ఎందువల్ల సాధ్యమవుతున్నది? ఏమిటి రీజన్ ఏమై ఉండొచ్చు? ఇప్పుడు అట్లాంటి పరిస్థితి ఉంటే అసెంబ్లీలో మీరు చూసిండ్రు, పార్లమెంట్ ఎలక్షన్స్కి వచ్చేవరకు ఒకటి నరేంద్ర మోదీ గారి యొక్క ఇమేజ్ అనుకోండి, ఆయన కరిస్మా అనుకోండి, కొద్దిగా ఉత్తరాదిలో తగ్గిన దక్షిణాదిలో
కొంత ప్రయత్నం చేసిండ్రు. ప్లస్ రామమందిరం, అయోధ్య రామమందిర నిర్మాణానికి సంబంధించి కొన్ని భావోద్వేగ అంశాలతో కూడినవి వాళ్ళకు వనుకొచ్చినాయి. లేకపోతే అసెంబ్లీ ఓడిపోయిన సంజయ్ పార్లమెంట్ ఎట్లా గెలుస్తాడు? అసెంబ్లీకి ఓడిపోయిన అరవింద్ పార్లమెంట్లో ఎట్లా గెలుస్తాడు? 2 చోట్ల ఓడిపోయినటువంటి ఈటల రాజేందర్ గారు మల్కాజిగిరిలో ఎట్లా గెలుస్తారు? వాళ్ళ స్థానంలో ఏ సాధారణ బీజేపీ కార్యకర్త ఉన్నా మొన్న ఆ అనుకూలత వచ్చిందని ఆధారంగా గెలిచడంలే. నేనేమంటున్నా, అక్కడ ఓడించి కూడా ఇక్కడ అవకాశం ఇచ్చిండ్రు కదా. ఇచ్చినందుకు మీరు రాష్ట్రానికి గుండుగుత్తగా కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి గారు, నీ 8 మంది బీజేపీ ఎంపీలు, మీతో సహా ఉన్నటువంటి కాంగ్రెస్ ఎంపీలు అంత చిత్తశుద్ధి ఉంటే మీకు 8 మంది ఎమ్మెల్యేలను గెలిపించిండ్రు. దాంట్లో మేజర్ ఆదిలాబాద్ నిజామాబాద్లో గెలిపించిండ్రు. వాళ్ళని పట్టుకొని పోయి ఏదో ఒక బృందానికి, ఆ బడ్జెట్ తయారు చేసే బృందానికో, నిర్మలా సీతారామన్ గారికో, మా రాష్ట్రంలో విభజన హామీలకు సంబంధించి గిన్ని ఉన్నాయి, కొత్తగా వచ్చినటువంటి అంశాలు ఇన్ని ఉన్నాయి, ఇవి ఇవ్వండి అని చెప్పి ఒక దరఖాస్తు ఇచ్చినట్టు ఎక్కడన్నా మీకు ఒక ఫోటో ఏమనంటే ఈ దేశం బడ్జెటు, దీనిలో రాష్ట్రాల ప్రస్తావన ఉండదు. రాష్ట్రాల ప్రస్తావన లేకపోతే బీహార్లో ఉన్నటువంటి బీహార్ రాష్ట్రానికి మఖనా బోర్డు అని ఇచ్చిండ్రు. దాని ప్రస్తావన ఎందుకు వస్తుందండి? వెస్ట్రన్ కోషి కెనాల్ ప్రాజెక్ట్ అని ఒకటి ప్రాజెక్ట్ ఇచ్చారు. దాని ప్రస్తావన ఎందుకు వస్తుందండి? మామునూరు ఎయిర్పోర్ట్ గురించి, ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడని నిర్మలా సీతారామన్ గారు గుజరాత్లో గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్టులు గురించి ఎట్లా మాట్లాడతారండి? అంతకుముందు బడ్జెట్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంది, వాళ్ళని చూసైనా నేర్చుకోవాలి ఇక్కడ మంత్రులు. వాళ్ళు కనీసం ఆ పోలవరానికి 6,000 కోట్లు తెచ్చుకున్నారు. ఆ ఎత్తు కూడా నాకు తెలిసి ఒక 3.5 మీటర్లు పెంచుకునే విధంగా ఏదో అనుమతి తెచ్చుకున్నారు. ఇప్పుడు అదొక పరిస్థితి అన్నది, దాని గురించి ఎవరు మాడతలేరు. అది దాని గురించి పోలవరం ఎత్తు పెంచుకునే అవకాశం ఏదో వచ్చిందని. పోలవరం ఎత్తు భద్రాచలం ఉండదు. మరి అది ఒకసారి చూడాలి అందరం కూర్చొని. అది మరి ఈ ఇద్దరు మంత్రులకు అవగాహన ఉందా లేదా నాకే తెలియదు. కాబట్టి అదొక చర్చ. ఇది కాక పోయినసారి మీకు అప్పుడు ఉన్న బడ్జెట్లలో జాతీయ హోదా వేటికి ఇస్తలేమని చెప్పేసి పంజాబ్లో ఒకటి ఇచ్చిండ్రు, తర్వాత ఇక్కడ ఒకటి మధ్యప్రదేశ్ బేన్కెట్వా అని ఒక ప్రాజెక్ట్ ఉంటుంది, దానికి డబ్బులు ఇచ్చిండ్రు. ఇక్కడ అప్పర్ భద్రాకి ఇచ్చింది కర్ణాటకలో బీజేపీ గవర్నమెంట్. మనకి ఇవ్వలేదు. మరి వీళ్ళు ఎందుకు అడుగుతలేరంటే బేసిక్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు ఇవ్వకపోయేది వేరు సంగతి. వీళ్ళు అడగాలి నీ పనేంది? ఎందుకు అడుగు భయపడుతున్నట్టు ఏమన్నా మళ్ళీ నెక్స్ట్ అవకాశం రాదని ఏమిటన్నట్లు. అంతే, శాతగానోళ్ళు, స్లేవ్ మెంటాలిటీ. అడిగితే ఏమనుకుంటాడో, ఆయనతో ఉన్నది వీకేస్తే ఎట్లా? శాతగానితనం, అసమర్థత, చిత్తశుద్ధి లేనటువంటి తనం, అంటే కమిట్మెంట్ లేని తనం. బానిసలు అంటారు వాళ్ళను, ఏమంటారు? బానిస మనస్తత్వం అంటారు వాళ్ళను. అంతే కదా. మరి నువ్వు అడగలేకపోవడం అనేది ఏం మనస్తత్వం అండి? నేను ఉత్తగానే ఉంటా, నేను ఇట్లా ఉంటా కాబట్టి నాకు మంత్రి పదవి వస్తుందని అట్లనే ఉంటా అంటే నేను ఒకటే, మీ బాధ్యత. వాళ్ళని ఎవరినో అనాలని మాకు క్రేజ్ కాదు. నీ పనేంది? రాష్ట్రానికి సంబంధించిన కేంద్ర మంత్రిగా హైదరాబాద్లో సగం సికింద్రాబాద్ కదా పట్టణంలో, ప్రాబబ్లీ పెరిఫెరల్ కాన్స్టిట్యూన్సీస్ ఉన్నాయి, నేను కావట్లేదు. మల్కాజ్గిరి ఇవన్నీ మీ ఎంపీలే ఉన్నారు. మొత్తం చేవెళ్ళ మీరే, మల్కాజ్గిరి మీరే, సికింద్రాబాద్ మీరే, ఉత్తర తెలంగాణలో ఎక్కువ వాళ్ళు మొత్తం మీరే కదా, కరీంనగర్ మీరే, నిజామాబాద్ మొత్తం ఇటుకంతా మీరే ఉన్నారు కదా, ఇటు మహబూబ్నగర్ మీరే. అంటే హైదరాబాద్ చుట్టుపక్కల మొత్తం ఒక ఓవైసీ తప్పితే మొత్తం మీరే కదా. మరి ఏమీ లేకపోతే మీరు ఎట్లా రేపు పొద్దున ప్రజలకు వచ్చి ఇంకా నిసిగ్గుగా పోయి ఆ పార్లమెంట్ మన ఆ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సెగ్మెంట్లలో పోయి ఓట్లు ఏమని అడుగుతున్నారు? ఐ డిమాండ్ తెలంగాణ రాష్ట్రానికి కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి అయిన తర్వాత, బండి సంజయ్ కేంద్ర మంత్రి అయిన తర్వాత, 8 మంది ఎంపీలు వచ్చిన తర్వాత ఏం తెచ్చిండ్రో ప్రత్యేకంగా ఏమనంటే మీకు పిఎం కిసాన్ సమ్మాన్ యోజనలలో రాష్ట్ర వాటా వచ్చిన దాంట్లో రాదా అంటే అందరికి వస్తుంది, అందరికి వస్తుంది. మీరు తెచ్చిన స్పెషల్ ఏమిటి? ప్రత్యేకంగా మీ యొక్క ఉనికి ఏమిటి? మీ యొక్క ప్రత్యేకమైన ఆలోచన ఏది? ఎకనామిక్ సర్వేలో చూస్తే మొత్తం బడ్జెట్ వ్యవసాయ రంగం పట్ల మునుపటి కంటే ఎక్కువ ప్రోత్సాహం కనిపిస్తున్నట్లు ఉన్నప్పటికీ కూడా ఓవరాల్గానే బీజేపీ ఎజెండాలో అగ్రికల్చర్ ఎందుకు ఇండస్ట్రీస్కి ఉన్నట్లుగా, లేకపోతే కనుక ఎంఎస్ఎంఈలకు ఉన్నట్లుగా, డిజిటల్ మనీ అని, గిగ్ వర్కర్లు, ఇటు కూలీల గురించి, వ్యవసాయం గురించి ఎందుకు ఆ సీరియస్నెస్? ఇప్పుడు అది ఆలోచన విధానం అనేది నాయకత్వం దగ్గర నుంచి రావాలి, వాళ్ళ ప్రాధాన్యాల్లో ఉండాలి. బేసికలీ ఆ ప్రాధాన్యాల్లో లేనప్పుడు మనం ఏం చేస్తాం? నాయకత్వం దాన్ని నమ్మాలా. బహుశా ఆ నాయకత్వం ఎంతసేపటికి పారిశ్రామికవేత్త, ఇప్పుడు పారిశ్రామిక రంగాన్ని డెవలప్మెంట్ చేయాలి, ఎఫ్డిఐలు తెచ్చుకోవాలి, ఎఫ్ఐఎల్ రావాలి, తర్వాత టెక్నాలజీ పెరగాలి, ఓవరాల్ ట్రేడ్ పెరగాలి, ఎగ్జిమ్ రంగంలో మనం బ్రహ్మాండంగా ఉండాలి, ఆ రంగంలో మనకు ఉపాధి రావాలి. ఇట్స్ డిఫరెంట్ కేస్. అది కావాలని వద్దని ఎవరంటలేరు. కానీ సాంప్రదాయకంగా భారతదేశం మొత్తంగా ఎక్కువగా ఆధారపడుతున్నటువంటి రంగాల్లో ఎందుకు నిర్లక్ష్యమో ఇప్పటికి కూడా ఒక ప్రశ్నే మన దగ్గర ఉంటుంది. ఏమనంటే
ఎంఎస్పి కొద్దిగా పెంచి డబ్బా కొట్టుకోవడం తప్పితే అప్పుడు వచ్చినటువంటి రైతు చట్టాలు నల్ల చట్టాలు ఏదని చెప్పేసి దేశం 3 వ్యతిరేకించి చట్టాలు తెచ్చుకున్నారో వాటిని మొన్న కూడా మళ్ళీ వివిధ పద్ధతులలో ప్రవేశపెట్టే ప్రయత్నం చేశారు. నిజంగా ఆ చట్టాలు వస్తే సహకార రంగం కానీ మార్కెటింగ్ రంగం కానీ ఓవరాల్గా వ్యవసాయ రంగం కూడా పూర్తి స్థాయిలో ప్రైవేట్ శక్తుల ఆర్గనైజ్డ్ కార్పొరేట్ శక్తుల కిందకి వెళ్ళిపోయేది. నిజంగా అంతగానం బ్రహ్మాండంగా వాళ్ళు వ్యవసాయ రంగానికి సంబంధించి పోరాడితే లేకపోతే కృషి చేస్తే ఎందుకు ఇప్పటికి కూడా ఈవెన్ రీసెంట్ పాస్ట్ మొన్న కూడా ఢిల్లీ సరిహద్దులకు వచ్చి మళ్ళీ అదే పంజాబ్ హర్యానా రైతులు ఏదో మళ్ళీ కొట్లాడింది కదా. దక్షిణాది నుంచి ఇక్కడ దాకా అక్కడ పోయి కొట్లాడే వ్యవస్థ మనకు లేదు. కానీ ఒక్క విషయం మీకు స్ట్రేట్ అర్థం కావాలి, ఈ ఏ రాష్ట్రాల్లో కూడా ఇవాళ బీజేపీ గవర్నమెంట్స్ లేవు, అవునా కదా. ఓన్లీ పార్లమెంట్కి సంబంధించి భావోద్వేగాంశాలతో వచ్చిన కొన్ని ఫలితాలే తప్పితే ప్రబలంగా ప్రజల వైపు నుంచి వాళ్ళ యొక్క ఆలోచన శైలికి కానీ వాళ్ళ యొక్క పాలసీస్కి కానీ మద్దతు దొరకదు ఈ రాష్ట్రాల నుంచి. కాకపోతే మన వాళ్ళు ఢిల్లీ దాకా పోయి పోరాడకపోవచ్చు, దూరం అయితే చాలా దూరం అయితే కానీ అక్కడ ఉన్నటువంటి రైతుల యొక్క మనోభావాల్ని ఇక్కడ మద్దతు దొరుకుతుందనే విషయాన్ని ఈ ఫలితాల రూపంలో మీరు కనపడాలి. కానీ ఇక్కడ తెలంగాణ విషయంలో అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి చేస్తే కనుక 8 మంది ఎంపీలు ఉండి కూడా బడ్జెట్లు ఏం తీసుకొని రాలేదు. అంటే బీజేపీ తెలంగాణ పైన ఆశలు వదులుకున్నదా? అంతే కదా. 8-7 అంటే దగ్గర దగ్గర 56 అసెంబ్లీ నియోజకవర్గాలలో మంచిగా వాళ్ళకి అవకాశం పర్సెంటేజ్ పెరిగింది వాళ్ళకి కదా, పోల్ పర్సెంటేజ్ కూడా పెరిగింది కదా. మరి ఎందుకు అంటే వాళ్ళకి చాలా క్లియర్, అసెంబ్లీకి తెలంగాణలో నాకు సంబంధించి నాకున్నటువంటి ఆలోచన విధానం మేరకు పెద్దగా ప్రజలలో మద్దతు దొరకదనే విషయం మాత్రం చాలా ప్రస్ఫుటం. వాళ్ళకి ఆ విషయంలో క్లారిటీ ఉంది. కాబట్టి ముందు నుంచి కూడా తెలంగాణ నాయకత్వం పట్ల కానీ తెలంగాణలో జరుగుతున్న కార్యక్రమాల పట్ల కానీ పెద్దగా ఆసక్తి ఉన్నట్టు అనిపించదు. పార్లమెంట్ ఏంటంటే వాళ్ళకు సెంట్రల్ గవర్నమెంట్ ఫార్మేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈసారి 240 వచ్చినాయి ఆయనతో, కాబట్టి ఎక్కడో దగ్గర పూడ్చుకోవాలి. కాబట్టి కొంత పార్లమెంట్ సంబంధించి కొంత ఎక్కువ ప్రయత్నాలు ఉంటాయి, కానీ అసెంబ్లీకి సంబంధించి ప్రయత్నాలు ఉండవు. ఇక రాష్ట్ర ప్రభుత్వమే రావాలి అనేటువంటి ఆలోచన లేనప్పుడు మిగతా స్కీమ్స్ పట్టేట్లు. కాబట్టి నేను ఫ్రమ్ ద డే 1 కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు సేమ్ ఇష్యూస్, అవి విభజన చట్టం అయితే ఇప్పుడు మొత్తానికి మర్చిపోయినరు. కొత్త అంశాల పట్ల కూడా ఇప్పుడు ఒక్క అంశం పట్ల కూడా అంటే ఏదైనా ఒక్క అంశం కూడా పట్టించుకోనంత నిర్లక్ష్యం ఎందుకు అనే విషయాన్ని తెలుగు సామెత చెప్పారు, కానీ తెలంగాణ రాష్ట్రాలకు ఏం చేయలేదు. దేశం అంటే మట్టి కాదు, తమిళనాడు చెప్పినట్టున్నారు. గురజాడ అప్పారావు గారి యొక్క దేశం అంటే మట్టి కాదు మనుషులే అని చెప్పారు. మరి తెలంగాణ మనుషులు కాదా? తెలంగాణ మట్టికి మరి బీహార్ మట్టి కంటే ఎక్కువ ప్రాశస్త్యం లేదా, లేకపోతే సమానమైనటువంటి ఒక రెస్పెక్ట్ కూడా లేదా? నిర్మలా సీతారామన్ గారు చెప్పాలి, కిషన్ రెడ్డి గారు చెప్పాలి, బీజేపీ ఎంపీలు చెప్పాలి. ఇవాళ బీజేపీ ఎంపీలు ఐఎమ్ డిమాండింగ్ ది సెంట్రల్ మినిస్టర్, మీరు ఉమ్మడి జిల్లా కేంద్రాలలో పెట్టి అసలు ఈ బడ్జెట్ తెలంగాణ రాష్ట్రానికి ఎట్లా బాగుపడుతుంది? వికసిత భారత్లో తెలంగాణ లేదా? తెలంగాణ అభివృద్ధి చెందకుండా వికసిత భారత్ ఎట్లయితుంది? భారత్లో తెలంగాణ కూడా అభివృద్ధి కూడా ఒక పార్ట్ ఉండాలి కదా, మా షేర్ మాకు ఉండాలి కదా. అండ్ ఓవరాల్ సౌత్ ఇండియన్ స్టేట్స్ బేసికలీ ఖచ్చితంగా గలం విప్పాలి. ఇక్కడ నేను నార్త్ సౌత్ డివైడ్ గురించి మాట్లాడట్లేదు, కానీ ఈ అన్ని అంశాల ఆధారంగా చూస్తే రేపొద్దున ఇంక ఎక్కువ నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి ఎట్లా ఉందనుకోండి. బట్ హౌఎవర్ మేజర్ 5 స్టేట్స్లో పెర్ఫార్మింగ్ స్టేట్స్కి రావాల్సిన షేర్ రావట్లేదు. నేను వేరే అంశాల గురించి మాట్లాడట్లేదు, జాతీయ సమగ్రత అన్ని అంశాల్లో వీఆర్ ఆల్ ఇండియన్స్, దాని గురించి మనం కట్టుబడి ఉంటాం. కానీ ఈ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ఒక సపోర్ట్ ఇన్ ఆల్ టర్మ్స్, కేంద్ర ప్రాయోజిత పథకాల నుంచి మొదలుపెట్టి పన్నుల వాటా వరకు బడ్జెట్స్లో వచ్చేటువంటి ఒక అదనపు ఏమంటారు సపోర్ట్స్, కానీ ఈ అంశాల్లో ఖచ్చితంగా అన్యాయం జరుగుతుంది. మన యొక్క వాయిస్ను సెంట్రల్ వినట్లేదు, కేంద్రం వినట్లేదు అనే విషయంలో ఎటువంటి సందేహం లేదు. దీనికి మరి ఏం చేయాలంటారు తెలంగాణ రాజకీయ పార్టీలు, అధికార విపక్షాలు ఇంక్లూడింగ్ బీజేపీ ఏం చేయాలంటే? ఇప్పుడు గుడ్డిగా మనం ఆ పార్టీలో ఉన్నాం కాబట్టి విధానాలను సమర్థించడం అనేది వాళ్ళు వదిలిపెట్టాలి అనేది ఒకటి. ఎందుకంటే ఇట్స్ అవర్ రైట్, ఆఫ్టర్ ఆల్ వీఆర్ నాట్, మనమేమి అసంగతంగా ఏమి అడుగుతలేం కదా. రాష్ట్రానికి రావాల్సిన అంశాల పట్లనైనా కలిసి కొట్లాడితే బాగుంటుంది కదా. నిన్న హరీష్ రావు గారు ఒక ప్రకటన ఇచ్చారు, మీరు కావాలంటే ఒక అఖిలపక్షం ఏర్పాటు చేయండి, ఖచ్చితంగా మనందరం కలిసి కొట్లాడదామని చెప్పారు. మరి ఏది నిన్న మళ్ళీ ఏదో మహేష్ కుమార్ గౌడ్ గారు ట్యాంక్ బండ్ మీద ఒక తూతూ మంత్రం ధర్నా చేసినట్టున్నారు. నాకేడా ముఖ్యమంత్రి గారు కనపడలేదు దాంట్లో. అంటే మీ చిత్తశుద్ధి దాంట్లోనే కనపడిపోయింది. నేను ఏమంటున్నా అంటే నోటితోటి చెప్పడం కాదు, సంయుక్తంగా మీరు కొట్లాడాలంటే, సంఘటితంగా మీరు ఉండాలంటే మీరు నిజాయితీతో ఉన్నటువంటి ఒక వాయిస్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. నిన్న బీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి హరీష్ రావు గారు మాజీ ఆర్థిక మంత్రిగా అనేక విషయాల్ని రాష్ట్రానికి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పినారు. హౌ తెలంగాణ ఈజ్ బీయింగ్ నెగ్లెక్టెడ్ ఇన్ ది పాస్ట్ బడ్జెట్స్ ఇంక్లూడింగ్ లాస్ట్ బడ్జెట్
ఎస్టర్డేస్ బడ్జెట్స్ సౌత్ ఇండియాకి ఎట్లా అన్యాయం జరుగుతుందనే విషయాన్ని చెప్పారు, పర్ఫార్మింగ్ స్టేట్స్కి ఎట్లా అన్యాయం జరుగుతుందనే విషయాన్ని కూలంకషంగా చెప్పారు. ఇప్పుడు నేను అదే చెప్తా ఉన్నాను, బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా రాబోయే రోజులలో కూడా వి విల్ వాయిస్ అవుట్ ది కన్సర్న్ ఆఫ్ తెలంగాణ పీపుల్. ఫర్ అస్ ది ప్రైమరీ కన్సర్న్ ఈస్ తెలంగాణ డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ది తెలంగాణ పీపుల్. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం. దానికి రావాల్సిన నిధులు రాకపోతే ఖచ్చితంగా పోరాడతాము. ఇప్పటికైనా బీజేపీ నాయకులు సోయి తెచ్చుకొని మీకు అవకాశం ఇచ్చిండ్రు, 8 ఎంపీలను ఇచ్చిండ్రు, నెవర్ బిఫోర్. కాబట్టి మీరు చిత్తశుద్ధితోటి మీ రాజకీయ ప్రయోజనాలు అనేది, ఇప్పుడు మనం 10 సార్లు స్పోర్ట్స్లో ఒకటి ఉంటుందండి. నేను 10 సార్లు రాష్ట్ర స్థాయిలో ఆడినా కానీ ఏ సర్టిఫికేట్ చూస్తారంటే ఈ 10 సార్లలో నీకు జాతీయ స్థాయిలో ఏమైనా మెడల్ వచ్చిందా అని చూస్తారు. అంటే హైయెస్ట్ అచీవ్మెంట్ అని చూస్తారనమాట. నేను సర్టిఫికేట్ పనికి వస్తే ఓసారి నేను నేషనల్స్ ఆడి జాతీయ స్థాయి నుంచి ఆడి దేశం మొత్తంలో నాకు గోల్డ్ మెడల్ వచ్చింది అనుకోండి, ఆ గోల్డ్ మెడల్ వచ్చిందే గొప్ప. 9 సార్లు ఆడింది ఓకే, పార్టిసిపేషన్. అట్లనే మీరు ఎన్నిసార్లు ఎంపీలు ఉన్నా, ఎన్నిసార్లు మంత్రులు ఉన్నా ఈ రాష్ట్రానికి ఏం తెచ్చినామని చూస్తారు తప్పితే, ఇక మనం రోజు కార్లు వేసుకొని తిరిగినాం, దండలు మార్చుకున్నాం, డ్రెస్సులు మార్చుకున్నాం, మనం పోయి అవార్డులు వచ్చిన వాళ్ళకి శాలువాలు కప్పినాం, మనం గొప్పలం అనిపించుకున్నాం అంటే ప్రజలలో మీకేమి మంచి పేరు రాదు. మీరు ఏం చేశారనేది ప్రజలు ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు. కొంత మాడకపోవచ్చు, అన్నిసార్లు అవకాశం ఉండదు, కానీ వాస్తవాలు మీ మనకు తెలుసు. కాబట్టి ఇప్పటికైనా మిగతా విషయాల మీద, రాజకీయాల మీద దృష్టి తక్కువ పెట్టి కొంత తెలంగాణ రాష్ట్రాన్ని న్యాయం జరిగే విధంగా ఫర్దర్ ప్రాసెస్లోనైనా కానీ డబ్బులు తెస్తే మంచిదని నా ఉద్దేశం. రైట్ సార్, థ్యాంక్ యూ. బడ్జెట్ దానిపైన భిన్నాభిప్రాయాలలో ఎందుకు అంటే వారు మాట్లాడిన మొత్తం తెలంగాణ యాంగిల్లో మాట్లాడింది. తెలంగాణకు ఏం చేయవలసి ఉంటే, తెలంగాణ అవసరాలు ఏమేమి ఉన్నాయి, తెలంగాణ నుంచి కేంద్ర ప్రభుత్వానికి వెళ్తున్న మొత్తం డబ్బు ఎంత ఉన్నది, ఎంత రావాల్సిందే మనకు, ఎందుకు రాలేదు, దానికి బాధ్యులు ఎవరు, చివరికి వారు చేయాల్సింది ఏమిటి, ఈ అన్ని అంశాలపైన వారి అభిప్రాయం ఇది. థ్యాంక్ యూ.